Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is omission of articles, part 3. In previous classes we discussed about how to use the articles, the use of a, an and the. Those are part 1 and part 2. This is part 3. Omission of articles means మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అనమాట. ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదో మనం నేర్చుకున్నాం. ఒమిషన్ అంటే యూజ్ చేయకూడదు. ఆర్టికల్స్ యూజ్ చేయని సెంటెన్సెస్ కూడా ఉంటాయి, వాటికి కూడా చాలా రూల్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదో నేర్చుకుందాం. ఫస్ట్ రూల్, ఆర్టికల్ ఈజ్ జనరల్లీ ఒమిటెడ్ బిఫోర్ యాన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎక్కడ యూజ్ చేయకూడదు, ఒమిటెడ్ అంటే యూజ్ చేయకూడదు అనమాట. ఆర్టికల్ ఈజ్ జనరల్లీ ఒమిటెడ్ బిఫోర్ యాన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనకు కనిపించదు అనమాట. అది విజ్డమ్, హానెస్టీ, బ్యూటీ ఇవన్నీ మనకు కనిపిస్తాయా? మామూలుగా తెలివితేటలు ఉన్నాయి అంటారు. హానెస్టీ అంటే నిజాయితీ అంటాం కదా. బ్యూటీ, ప్రెట్టి, పేషెన్స్ ఇవన్నీ మనకు కనిపించవు అనమాట. ఆ కనిపించిన వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇవన్నీ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వస్తాయి అనమాట. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ వీటన్నిటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇప్పుడు మనకి అలా చాలా వస్తాయి, అన్నీ చెప్పుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? మన కంటికి కనిపించిన క్వాలిటీస్. ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, డాష్ విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. ఇప్పుడు విజ్డమ్ అనేది ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్. మరి దీని ముందు యూజ్ చేస్తామైనా మనకి ఇలాగే ఇస్తారు. అప్పుడు యూజ్ చేస్తాం ఏమైనా ఏ కానీ, యాన్ కానీ, దా కానీ ఏ ఆర్టికల్ యూజ్ చేయం. మళ్ళీ అక్కడ ఫస్ట్ వన్ ఏంటిది? ఏలినెటరు, ఇది ఎలా ప్రొనౌన్స్ అవుతుంది, ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, మళ్ళీ దా రూల్స్ అన్ని గుర్తుంచుకోవటం ఇవన్నీ ఇంకా అక్కర్లేదు అనమాట. ఆర్టికల్ ఈజ్ జనరల్లీ ఒమిటెడ్ బిఫోర్ యాన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. దిస్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో we don't write anything here, cross it. ఏ ఆర్టికల్ యూజ్ చేయమన్నమాట. సెకండ్ వన్, డాష్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అగైన్ హానెస్టీ ఈజ్ ఏ abstract noun. Abstract noun before we are not using any article, so don't write any article, so cross it. మనకి ఎగ్జామ్స్లో ఇచ్చిన ఇక్కడ ఇలా బ్లాంక్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇస్తారు కదా మల్టిపుల్ చాయిస్లో. ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ యాన్, థర్డ్ వన్ ద, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్ అని చెప్పిస్తారు. అప్పుడు ఏం పెడతాం మనం? నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్. ఇలా బ్లాంక్స్ ఇచ్చేస్తే మనం ఏమి రాయమన్నమాట, క్రాస్ చేసేస్తాము. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఏమి రాయమన్నమాట. నెక్స్ట్, వి మస్ట్ వర్షిప్ డాష్ బ్యూటీ. మళ్ళీ బ్యూటీ అనేది కూడా అబ్స్ట్రాక్ట్ నౌనే, అందుకని అని రాస్తామా? ఏమీ రాదు. ఇక వి మస్ట్ వర్షిప్ బ్యూటీ అంతే. సెకండ్ వన్, ఆర్టికల్ ఈజ్ ఒమిటెడ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. అగైన్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా చెప్పుకునేదాన్ని. ఒక నౌన్కి పర్టికులర్ నేమ్స్ ద పర్సన్స్, ప్లేసెస్ అండ్ లాంగ్వేజెస్. పర్టికులర్గా ఒక పర్సన్ నేమ్ కానీ, న్యూటన్, టాగూర్ ఇలాంటి పర్టికులర్ పర్సన్స్, ఆ నేమ్స్ ముందు కూడా మనము ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు అనమాట. ప్లేసెస్ పర్టికులర్గా చెప్పినప్పుడు, ప్లేస్ దాని ఏ ప్లేస్కి వెళ్ళామో ఏ ప్లేస్ పర్టికులర్గా చెప్పినప్పుడు మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. దాన్ని ప్రాపర్ నౌన్స్ అంటాం అనమాట. పర్టికులర్ నేమ్స్, ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్స్ అనమాట. ఆర్టికల్ ఈజ్ ఒమిటెడ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ఎగ్జాంపుల్స్, నేమ్స్ ద పర్సన్స్, ప్లేసెస్ అండ్ లాంగ్వేజెస్. షీ స్పీక్స్ డాష్ ఇంగ్లీష్ బట్ నాట్ హిందీ. మరి ఏం ఆర్టికల్స్ యూజ్ చేయాలి? పర్టికులర్గా చెప్పారు కదా, షీ స్పీక్స్ ఇంగ్లీష్ అని చెప్పన్నారు, బట్ నాట్ హిందీ. పర్టికులర్ లాంగ్వేజెస్ చెప్పేసాం మనం, అందుకని ఏమీ యూజ్ చేయమన్నమాట. ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. మళ్ళీ ఇంగ్లీష్ ఈగా ప్రొనౌన్స్ అవుతుంది, యాన్ పెట్టేద్దాం. హెచ్ హాగా పలుకుతుంది, ఏ పెట్టేద్దాం. అవన్నీ రాంగ్ అనమాట.
ఏ ఆర్టికల్స్ యూజ్ చేయం, పర్టికులర్ నేమ్స్ బిఫోర్, వాటినే ప్రాపర్ నౌన్స్ అంటారు. షీ స్పీక్స్ ఇంగ్లీష్ బట్ నాట్ హిందీ, అంతే సెంటెన్స్, అదే కరెక్ట్. సెకండ్ వన్, హీ స్టేడ్ ఇన్ ఇండియా. మరి ఇక్కడ బ్లాంక్ ఇచ్చారుగా, ఇన్ ఏ ఇండియానా, ఇన్ యాన్ ఇండియానా, ఇన్ ద ఇండియానా? ఏమీ లేదు, పర్టికులర్ ప్లేస్. ఆర్టికల్ ఈజ్ ఒమిటెడ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్గా ప్లేస్ ఇచ్చేసాము, ఆ ప్లేస్ బిఫోర్ ఏమీ యూజ్ చేయకూడదు. హీ స్టేడ్ ఇన్ ఇండియా, అంతే. నెక్స్ట్ పర్టికులర్ నేమ్ ఇచ్చాడు ఇక్కడ. ఠాగూర్ ఈజ్ ఏ గ్రేట్ పోయెట్. ఇది పర్టికులర్ నేమే కదా, ప్రాపర్ నౌన్. దిస్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. సో డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ఠాగూర్ ఈజ్ ఏ గ్రేట్ పోయెట్, అదే కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ ఏ ఠాగూర్, దా ఠాగూర్ ఇంకేం రావన్నమాట. ఠాగూర్ ఈజ్ ఏ గ్రేట్ పోయెట్. న్యూటన్ ఈజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్. న్యూటన్ ఇచ్చాడు అనుకోండి, న్యూటన్ ఈజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ అని, మళ్ళీ దా న్యూటన్ అని పెట్టకూడదు. ఇక ప్రాపర్ నౌన్స్ బిఫోర్ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్స్. థర్డ్ రూల్, ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఆఫ్టర్ ద ఎక్స్ప్రెషన్స్ లైక్ టైప్ ఆఫ్, సార్ట్ ఆఫ్, కైండ్ ఆఫ్, మ్యానర్ ఆఫ్, ఎట్సెట్రా. నాట్ యూజ్డ్ ఆఫ్టర్, నేనేమో బిఫోర్. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ద ఎక్స్ప్రెషన్స్ లైక్ టైప్ ఆఫ్, సార్ట్ ఆఫ్, కైండ్ ఆఫ్, మ్యానర్ ఆఫ్, ఎట్సెట్రా. మనం ఏం చూస్తే జనరల్గా ఏం చేస్తాం, టైప్ ఆఫ్ ఏ, కైండ్ ఆఫ్ ఏ అని చెప్పి యూజ్ చేసేస్తాం అనమాట. అది రాంగ్. వాట్ కైండ్ ఆఫ్ ఏ మ్యాన్ ఈజ్ హీ అని చెప్పి వాడేస్తాం రెగ్యులర్గా లాంగ్వేజెస్లో. అది వాడకూడదు అనమాట. వాట్ కైండ్ ఆఫ్ తర్వాత టైప్ ఆఫ్, సార్ట్ ఆఫ్ అని సెంటెన్స్లో వచ్చినాక ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ అనేది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఏ ఆర్టికల్స్ యూజ్ చేయం. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ. అదే కైండ్ ఆఫ్ రాలేదనుకోండి సెంటెన్స్లో, వాట్ ఏ మ్యాన్ హీ ఈజ్ అని చెప్పి రాస్తాం. ఇది రైట్. అప్పుడు వాట్ ఏ మ్యాన్ హీ ఈజ్, దట్ ఈజ్ రైట్. లేకపోతే కైండ్ ఆఫ్ యూజ్ చేసామంటే ఆఫ్టర్ కైండ్ ఆఫ్, సార్ట్ ఆఫ్ తర్వాత ఏ ఆర్టికల్ రాదు. ఏన్ కానీ, యాన్ కానీ, దా కానీ ఏ ఆర్టికల్ యూజ్ చేయమంట. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ, అదే ఆ సెంటెన్సే రైట్, కరెక్ట్ సెంటెన్స్. ఫోర్త్ రూల్, ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ లైక్ న్యూస్, అడ్వైస్, బిజినెస్, సోప్, వుడ్, పేపర్, రైస్, శాండ్, షుగర్, ఐరన్, గోల్డ్, సిల్వర్, కోల్, ఎట్సెట్రా. These all are uncountable nouns. What are uncountable nouns? Uncountable nouns means we can't count them. Business, వాటిని కౌంట్ చేయగలమా? అడ్వైస్, వాటిని కౌంట్ చేయలేము అనమాట. న్యూస్, అసలు వీటికి ప్లోరల్ ఫామ్స్ ఉండదు. ప్లోరల్ ఫామ్స్ లేట్ వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం అనమాట. మనం తెలియక సోప్స్ అని వాడేస్తాం, పేపర్స్ అని వాడతాం. అవన్నీ రాంగ్ అనమాట. సోప్స్, పేపర్స్ అవన్నీ లేవు, పేపరే అంతే. వాటికి ప్లోరల్ ఫామ్స్ ఉండవు అనమాట. గోల్డ్స్, సిల్వర్స్, కోల్స్ ఎస్ పెట్టేస్తే ప్లోరల్ ఫామ్ అయిపోతుంది అనుకోకూడదు. వాటికి ప్లోరల్ ఫామ్ ఉండదు. వి మస్ట్ నాట్ రైట్ ద ప్లోరల్ ఫామ్ ఆఫ్ దీస్ అన్కౌంటబుల్ నౌన్స్. మన రెగ్యులర్ లాంగ్వేజెస్లో వాడేస్తాం. 3 soaps, 5 soaps అని, ఐ వాంట్ 2 పేపర్స్, ఎలా వాడాలో మనం చెప్పుకుందాం అనమాట. వాటికి అసలే ఇంకా ప్లోరల్ ఫామ్ ఉండదు. పేపర్ అంతే, ఏ పీస్ ఆఫ్ పేపర్ అని చెప్పంటాం. అన్కౌంటబుల్ నౌన్స్. మరి కౌంటబుల్ నౌన్స్కి అన్కౌంటబుల్ నౌన్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ పెన్నే ఉంది, పెన్కి ప్లోరల్ ఫామ్ ఉంది, పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్. వీటన్నిటిని కౌంటబుల్ నౌన్స్ అంటాం అనమాట. లెక్కించవచ్చు వాటిని. వీటికి లెక్కించలేము. రైస్, మళ్ళీ రైసెస్ ఏమి లేదు. ఇంకా ఒక బియ్యం గింజ అయితే రైస్, 10 బియ్యం గింజలు అయితే రైసెస్. ఇంకా ప్లోరల్ ఫామ్ ఉండదు. ఎన్నైనా 10 గింజలు తీసుకున్నా, 1000 గింజలు తీసుకున్నా సరే వాటిని ఏమంటాం? రైస్ అనే అంటాం వాటిని. అసలు రా రైస్ని ఏమంటాం? ప్యాడీ అంటాం. అన్నం ఉడికిన దాన్ని రైస్ అంటాం అన్నమాట మనం. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ బిఫోర్ కూడా ఏ ఆర్టికల్ యూజ్ చేయం. ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? ఇవన్నీ అనమాట.
gold, silver, soap, these all are uncountable nouns. మన రెగ్యులర్ లాంగ్వేజ్లో ఏమంటాం, ప్లీజ్ గివ్ మీ ఏ సోప్. ఇంకా ఏ సోప్ ఏం లేదు ఇక్కడ, మీకు తెలియడానికి రాసి అనమాట, ప్లీజ్ గివ్ మీ సోప్ అంతే. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్, ఏ రాయకూడదు. ప్లీజ్ గివ్ మీ సోప్, ప్లీజ్ గివ్ మీ ఏ సోప్, ప్లీజ్ గివ్ మీ 2 soaps, దట్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. పోనీ లేకపోతే ఇంకేమనొచ్చు, ప్లీజ్ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ సోప్, ప్లీజ్ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ సోప్. మనం వాడుకునే సోప్ని అదే పీస్ అనమాట. మళ్ళీ పీస్ అంటే ఎంత ముక్కమో అనుకోకూడదు, మనం సోప్ వాడుకుంటాం కదా ఎంత ఉంటుంది, అదే ఒక పీస్ అనమాట. సోప్ అంటే ఫుల్, అసలు దాన్ని అన్కౌంటబుల్. ప్లీజ్ గివ్ మీ సోప్, అదర్వైజ్ ప్లీజ్ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ సోప్, దట్ ఈస్ రైట్ సెంటెన్స్. ప్లీజ్ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ సోప్, ఇది కూడా కరెక్టే అనమాట. అయితే ఇది ప్లీజ్ గివ్ మీ సోప్. సెకండ్ వన్, ఐ హ్యావ్ ఏ వర్క్ టు డూ. ఐ హ్యావ్ ఏ వర్క్ టు డూ, ఇక్కడ కూడా ఏమీ రాదు, వర్క్ కూడా అన్కౌంటబుల్ నౌనే. ఏ వర్క్, 2 works, 3 works ఏమీ లేవు ఇక. ఐ హ్యావ్ వర్క్ టు డూ. నెక్స్ట్ థర్డ్ వన్, దిస్ పిల్లర్ ఈజ్ మేడ్ ఆఫ్ ద మార్బుల్. మార్బుల్ అనేది ఏంటి, అన్కౌంటబుల్ నౌన్. మరి అన్కౌంటబుల్ నౌన్ ముందు ఏం యూజ్ చేశారు, ఆర్టికల్ యూజ్ చేసాం. మరి యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదు అనమాట. దిస్ పిల్లర్ ఈజ్ మేడ్ ఆఫ్ మార్బుల్ అంతే. మనకి ఎగ్జామ్స్లో కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇస్తారు, ఎలా ఇచ్చేస్తారు ఏమీ తెలియనట్టుగా. దిస్ పిల్లర్ ఈజ్ మేడ్ ఆఫ్ ది మార్బుల్. మనకు చదువుతుంటే అంతా బాగానే ఉంటుంది, ఏముండదు, ఎక్కడుంది మిస్టేక్, ఏముంది, అంతా బాగానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ సేమ్ అదే రాసేస్తాం అనమాట. అది రాంగ్. దిస్ పిల్లర్ ఈజ్ మేడ్ ఆఫ్ మార్బుల్. ఎందుకు, మార్బుల్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ బిఫోర్ వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ఇక్కడ దా యూజ్ చేశారు కాబట్టి దా ఈజ్ రాంగ్. ఇది తీసేసి మళ్ళీ మనం కరెక్ట్ సెంటెన్స్ రాసేస్తాం అనమాట. ఐ హ్యావ్ ఏ వర్క్ టు డూ చూస్తే బాగానే ఉంటుంది, ఎక్కడ సెంటెన్స్ ఏం తప్పు ఉంది అని చెప్పి అనిపిస్తుంది. ప్లీజ్ గివ్ మీ ఏ సోప్, ఏముంది మిస్టేక్ ఏముంది. సోప్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ నౌన్, సో డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ప్లీజ్ గివ్ మీ సోప్, అదే ప్లీజ్ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ సోప్. ఐ హ్యావ్ వర్క్ టు డూ. దిస్ పిల్లర్ ఈజ్ మేడ్ ఆఫ్ మార్బుల్ అంతే. ఇంకా మేడ్ ఆఫ్ ఏ మార్బుల్, మేడ్ ఆఫ్ ద మార్బుల్ ఏం ఉండదు ఇక. నెక్స్ట్, మై రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ద gold. Again, gold is a uncountable noun. Uncountable noun before don't use any article. My ring is made of gold. Fifth one, the rice is a cereal. Rice is a uncountable noun. Uncountable noun before వస్తుంది ఆర్టికల్, ఏ ఆర్టికల్ రాదు. వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్, రైస్ ఈజ్ ఏ సెరల్ అంతే. అన్కౌంటబుల్ నౌన్స్ బిఫోర్ యూ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్స్. ఫిఫ్త్ వన్, ఆర్టికల్ ఈజ్ ఒమిటెడ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్. మీల్స్ బిఫోర్ కూడా ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు అనమాట. మనం 4 times తింటాం కదా, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, సప్పర్, ఈవినింగ్ స్నాక్స్ అలా తింటాం. వాటి ముందు ఎక్కడ మనం దా బ్రేక్ఫాస్ట్, దా డిన్నర్, దా లంచ్, దా సప్పర్ అని యూజ్ చేయకూడదు అనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఐ ఈట్ డిన్నర్, ఐ ఈట్ ద డిన్నర్ అని చెప్పి అనకూడదు. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఐ ఈట్ డిన్నర్ అంతే. వీటి ముందు కూడా మనం ఏమీ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఐ ఈట్ ఏ డిన్నర్, ఐ ఈట్ యాన్ డిన్నర్, అసలు ఏది రాదు ఇంకా. మళ్ళీ అక్కడ ఏమి రూల్స్ చూసుకోకర్లేదు. Article is omitted before the names of meals. Sixth one, article is omitted before the names of games. మన గేమ్స్ తెలుసు కదా, ఫుట్బాల్, క్రికెట్, హాకీ, చెస్, టెన్నిస్ ఎట్సెట్రా. ఏ గేమ్స్ బిఫోర్ కూడా ఏ ఆర్టికల్ యూజ్ చేయమన్నమాట. ఐ లైక్ క్రికెట్ అంతే. ఐ లైక్ ద క్రికెట్ అని చెప్పి మెన్షన్ చేయక్కర్లే, అది రాంగ్ సెంటెన్స్. I like a cricket, those all are wrong. Just I like cricket. I play football అంతే.
Article is omitted before the names of games: football, cricket, hockey, chess, tennis, etc. Seventh one. Article is omitted before the expressions as go to school, go to church, go to hospital, go to bed, go to market, etc. ఇక్కడ మనం ఏమి యూజ్ చేసేస్తామంటే గో టు ఏ మార్కెట్, గో టు ఏ హాస్పిటల్ అని యూజ్ చేసేస్తాం రెగ్యులర్ లాంగ్వేజెస్లో. దట్ ఈజ్ రాంగ్ అనమాట. గో టు హాస్పిటల్, గో టు స్కూల్ అంతే. ఇక మళ్ళీ ఇంకా గో టు తర్వాత ఇంకే ఆర్టికల్ రాదనమాట. ఆర్టికల్ ఈజ్ ఓమిటెడ్ బిఫోర్ ద ఎక్స్ప్రెషన్స్ యాజ్ go to school, go to church, go to hospital, go to bed, go to market, etc. Example, I go to bed at 10 p.m. Second one, the children go to school, go to the school, go to a school. Those all are wrong. Just go to school, go to market. That is 7th rule. Next, 8th rule. Article is not used before material nouns in general sense. Material nouns. Material nouns means gold, iron, cotton, silver, bronze. అవన్నీ నేమ్స్ కదా. మెటీరియల్స్ అంటే మనకు తెలుసు కదా, లోహాలు అంటాం తెలుగులో అయితే. ఆయన వాటన్నిటి ముందు కూడా ఏ ఆర్టికల్స్ యూజ్ చేయం. ద గోల్డ్, ద ఐరన్ అని యూజ్ చేయం అనమాట. ద సిల్వర్ అని యూజ్ చేయం. మళ్ళీ జనరల్ సెన్స్లో యూజ్ చేసినప్పుడు జనరల్గా ఏం చెప్తున్నా ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్, గోల్డ్ ఈజ్ ఏ వాల్యుబుల్ మెటల్. ఏ గోల్డ్ అయినా సరే వాల్యుబుల్ మెటల్. ఇంకా మళ్ళీ జనరల్గా చెప్పేస్తున్నాం, అందుకని ఏ ఆర్టికల్ యూజ్ చేయం. ద గోల్డ్ అని చెప్పి యూజ్ చేయం అనమాట. గోల్డ్ ఈజ్ ఏ వాల్యుబుల్ మెటల్. సెకండ్ వన్, ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. మొత్తం ఐరన్ మొత్తం యూస్ఫుల్ మెటలే. జనరల్ సెన్స్లో చెప్తున్నాం. జనరల్ సెన్స్ అంటే జనరల్గా చెప్పేస్తున్నాం అనమాట. ఇంకో ఈ కొంచెం ఐరన్ ఏమో యూస్ఫుల్, మళ్ళీ ఇంకొంచెం ఐరన్ యూస్ఫుల్ కాదు ఏముండదు. ఐరన్ అంటే అది యూస్ఫుల్ మెటలే. ఇంకా అది ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. థర్డ్ వన్, కాటన్ ఈజ్ కల్టివేటెడ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇన్ ఇండియా. ఇండియాలో కాటన్ ఎక్కువగా పండిస్తాం అనమాట. కాటన్ ఈజ్ కల్టివేటెడ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇన్ ఇండియా. వీటి ముందు కూడా మనం ఏ ఆర్టికల్స్ యూజ్ చేయం అనమాట. 9th rule. Article is not used before the names of science and arts subjects when they are used in a general sense. మళ్ళీ జనరల్గా చెప్పినప్పుడు కూడా సైన్స్ అండ్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. సైన్స్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీస్ ఆల్ ఆర్ సైన్స్ సబ్జెక్ట్స్. ఆర్ట్స్ అంటే ఏమొస్తాయి, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, ఇవన్నీ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ బిఫోర్ కూడా మనం ఏ ఆర్టికల్స్ యూజ్ చేయమన్నమాట. మళ్ళీ జనరల్ సెన్స్లో చెప్పినప్పుడు జనరల్గా మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ అంతా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జనరల్గా చెప్పాం. అప్పుడు కూడా మళ్ళీ ద మ్యాథమెటిక్స్ అని చెప్పి యూజ్ చేయమన్నమాట. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సెకండ్ వన్, డూ యూ లెర్న్ హిస్టరీ ఎట్ స్కూల్. హిస్టరీ అనేది ఏంటి, సబ్జెక్ట్, ఆర్ట్స్ సబ్జెక్ట్. దాని ముందు ఏ హిస్టరీ అనకూడదు. డూ యూ లెర్న్ ఏ హిస్టరీ అని చెప్పి అనకూడదు. డూ యూ లెర్న్ హిస్టరీ ఎట్ స్కూల్. 10th rule. Article is not used before father, mother, aunt, etc. ఈ నేమ్స్ ముందు కూడా మనం ఏమి ఆర్టికల్స్ యూజ్ చేయమన్నమాట. ఫాదర్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ అంతే. ఏ ఫాదర్ కాదు, ద ఫాదర్, ఇంకేమి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఫాదర్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ. సెకండ్ వన్, అంకుల్ ఈజ్ యాంగ్రీ. థర్డ్ వన్, మదర్ ఈజ్ కైండ్. Don't use any articles before father, mother, aunt, uncle. వీటి ముందు కూడా ఏమీ యూజ్ చేయమన్నమాట. 11th one. Article is generally not used before the names of days, months and languages. డేస్ అంటే సండే, మండే, ఇవి. వీటి ముందు కూడా మన ఆర్టికల్స్ యూజ్ చేయం. మంత్స్, లాంగ్వేజెస్ బిఫోర్. First example, I want to go to Mumbai in December.
డిసెంబర్ అనేది ఏమిటిది, మంత్ వచ్చింది. మంత్ బిఫోర్ ఆర్టికల్స్ అనేవి యూజ్ చేసామా, ఏమి యూజ్ చేయకూడదు అనమాట. ఇన్ ఇయర్ డిసెంబర్ అని చెప్పి అనకూడదు. ఐ వాంట్ టు గో టు ముంబై ఇన్ డిసెంబర్, అంతే. సెకండ్ ఎగ్జాంపుల్, వీ షాల్ మీట్ యూ ఆన్ సండే. ఆన్ ద సండే, ఆన్ ఏ సండే, ఇంకే ఆర్టికల్స్ యూజ్ చేయమన్నమాట. డేస్ బిఫోర్, మంత్స్ బిఫోర్, లాంగ్వేజెస్ బిఫోర్ వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్స్. వీ షాల్ మీట్ యూ ఆన్ సండే. థర్డ్ వన్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, అంతే. షీ స్పీక్స్ ఏ ఇంగ్లీష్, ఇందాక కూడా వచ్చింది. షీ స్పీక్స్ ద ఇంగ్లీష్, అలా చెప్పుకోకూడదు. షీ స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, అంతే. దీస్ ఆర్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ రూల్స్. టోటల్ 11 రూల్స్ వచ్చినాయి. ఈ 11 రూల్స్ బాగా బై హార్ట్ చేయండి. నెక్స్ట్ ప్రీవియస్ క్లాసెస్ ఆర్టికల్స్ చెప్పుకున్నాం కదా, హౌ టు యూజ్ ఏ, యాన్ అండ్ ద. ఆ పార్ట్ 1, పార్ట్ 2 క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, అవి కూడా చూడండి. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.